ఏమిటిది? ఎవరమ్మా నువ్వు? ఏమండి, నాకు అన్యాయం చేసి నా బ్రతుకును చీకటి చేసి నన్ను శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోతే నేనేమైపోవాలండి? ఏమైపోవాలి? నేను మీకు ఏం అన్యాయం చేశానండి? ఏం అన్యాయం చేశాను? అసలు ఎవరు? ఏమో నువ్వు మాట్లాడేది? నేనెవరని అడుగుతున్నారా? చెప్పిన మాటలు, చేసిన భాషలు, కలిసిన క్షణాలు, కన్న బిడ్డ అన్ని మర్చిపోయి నేనెవరని అడుగుతున్నారా? మన ప్రేమకు రూపమైన వీడిని చూసి కూడా, వీడిని చూస్తుంటే కూడా నేనెవరో గుర్తుకు రావడం లేదా? ఇప్పుడు కరెక్ట్ గా టైం 5 అయింది. ఇది ఎలా ఉంది? ఏమిటండి ఇది? ఎవరి అమ్మాయి? ఆయన్ని కాదమ్మా, నన్ను అడుగు. ఆయనే నా బిడ్డకు తండ్రి. నీ మీద మోసుతోనో, నీ ఐశ్వర్యం మీద ఆశతోనో నాకు అన్యాయం చేశారమ్మా. నీకు చేతులెత్తి దండం పెడతానమ్మా. నాకు వదిలే. ఏమండి, నాకు ఇంత విషయం ఇవ్వండి. ఆ తర్వాత మీకు ఇష్టమైన మనిషితో కాపురం చేయండి. కన్న తండ్రిగా బాబుకు మాత్రం అన్యాయం చేయకండి, అన్యాయం చేయకండి, అన్యాయం చేయకండి. చాలు అండాళ్ళు, చాలు. నీ కన్నీటితో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించావు. ఇక నేను విడిచిపెట్టను, నిన్ను విడిచిపెట్టను ఆండాళ్ళు. రేఖ, ఇందాక నేను మీ అందరికీ చెబుతానన్న విషయం ఏమిటంటే, ఈమె నా జీవిత భాగస్వామిని. ఇక్కడి నుంచి మేము కలకాలం కలిసే బతుకుతాం. బ్రహ్మానందం, ఆండాళ్ళు, ఇప్పటికే ఆలస్యం చేశాను. ఇంకా ఆలస్యం చేసి నీకు అన్యాయం చేయలేను. అందరి సమక్షంలో నీకు తాళి కట్టేస్తాను. ఈ తాళి కట్టి నాదాన్ని చేసుకుంటాను. సారీ. బ్రహ్మేక లాభం లేదు. మాంగళ్యం తంతునానేనా మంత్రం చదువు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే జీవ శరదాం శతం. ఇది ఘోరం, అన్యాయం. ఇది నేను ప్రేమించి పెళ్లి చేసుకోబోయే పిల్ల. నీకు చెల్లెల్లాంటిది బావా. మరి తను నా భార్య, ఆ బిడ్డ నా కొడుకు. అర్థం కావటం లేదు. ఏమే, ఎందుకే విధవేశాలు? త్వరలో నీ మెళ్ళో తాళి కడతానన్నాను కదే, ఏమిటే ఈ నాటకం? అరగంట నాటకం ఆడితే 10,000 ఇస్తామని వీళ్ళిద్దరూ అన్నారు. అందుకనే మా నాన్న పంపాడు. ఇది మీ ఇల్లని నాకేం తెలుసు? ఇంకా ఆలస్యం చేస్తే లాభం లేదు. మళ్ళీ ఏదో ఒక కొంపకెళ్ళి ఏదో ఒక నాటకం ఆడతావు. ఏమో, నువ్వు మంత్రాలు కంటిన్యూ చేయి, నేను తాళి కడతా. చిన్నబాబు, ఏమిటా నువ్వు చేస్తున్న పని? ఇంతకాలం ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక నోరు మూసుకుని ఊరుకున్నాను. ఇది నా పెళ్ళాం, నేను దీని మొగుణ్ణి. ఇందుకు నువ్వు ఒప్పుకోవు, అందుకే నేనే కొంపడం తప్పుకుంటున్నాను. చిన్నబాబు, నువ్వు అరుస్తావు. నువ్వు అరిస్తే నేను భయంతో ఆగిపోతాను. నేను ఆగిపోతే నువ్వు మమ్మల్ని విడదీస్తావు. అది మాకు ఇష్టం లేదు, అందుకే మేమే వెళ్ళిపోతున్నాం. బాబాయ్, బొంగరం బాబాయ్, కిరాయికి ఆడపిల్లని తెప్పించి నాటకం ఆడించో దేనికి? నా కూతురు కాపురం సవ్యంగా ఉండడం కోసం, నువ్వు తెచ్చిన పిల్లవాడు ఎవరని తెలుసుకోవడం కోసం ఈ పని చేశాం. అడుగు రేఖ, నీ మొగుడిని నిలదీసి అడుగు. మావయ్య నా శ్రేయస్ కోరి ఆ పసివాడి విషయం తెలుసుకోమని చెప్పినా మీ మీదున్న నమ్మకంతో నిజం మీరే చెప్తారని ఎదురు చూశాను. కాన రహస్యాన్ని ఎందుకు దాస్తున్నారు? ఇప్పటికైనా చెప్పండి, ఆ కుర్రాడెవరు? వాడికి మీకున్న సంబంధం ఏమిటి? చెప్పండి. వాడు మా మావయ్యకి మనవడు. మావయ్యకి మనవడు, తాతయ్యకి తమ్ముడు. ఈ కాశీ మజిలీ కథలు మాకు వద్దండి. ఆ కుర్రాడికి మీకు ఉన్న సంబంధం ఏమిటి? కరెక్ట్ డీటెయిల్స్ కావాలి, అవి చెప్పండి. అది చెప్పు. ఆ కుర్రాడి తల్లి ఎవరు? దానికి నీకు ఏమిటి సంబంధం? ఇంతమంది నిలదీసి అడిగినా మీరు నిజం చెప్పడం లేదంటే ఆ కుర్రాడు మీకు అక్రమ సంతానమే. అవును, ఏ సంబంధం లేకపోతే వాడిని ఆ ముసలాయిని తీసుకొచ్చి ఇంట్లో ఎందుకు పెడతారు? ఖచ్చితంగా ఆ కుర్రాడి తల్లికి మీకు. నేను చెప్తాను రేఖ, నిజమేమిటో నేను చెప్తాను. ప్రసాద్, నన్ను ఆపకు బావా. నిన్ను దోషిలా నిలబెట్టి వీళ్ళు నిన్ను మాటలంటుంటే నేను చూస్తూ ఊరుకోలేను. వీడు నా కొడుకు. అవును, నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. నాకు బావ చెల్లె లక్ష్మికి పుట్టిన కొడుకు. పెద్ద బాబు, నువ్వెంత పని చేశావురా? ఏ పిల్లైతే నా ఇంటి కోడలుగా ఈ గడప తొక్కకూడదనుకున్నాను,
ఆ పిల్లతో రహస్యంగా కాపురం చేసి బిడ్డని కని ఆ బిడ్డని ఏంటి నిన్ను అమ్మా నువ్వు ఎంతకైనా తెగిస్తావని నాకు తెలుసు. అందుకే నీ ఆస్తి పాస్తులకి అదుపాజ్ఞలకి నా నమస్కారం. వస్తా. అరవే అయిపోయావే. ఇంకా బాగారు ప్రేమానురాగాలకు దూరమైన నరకం లాంటి ఇంట్లో ఇచ్చి వాళ్ళనైనా బయటకు పోయి సుఖంగా బతకనివ్వే. ఆనాడు నీ పొగరుతో నీ అహంకారంతో కట్టుకున్న భర్తను నన్ను బయటకు పోయేటట్టు చేశావు. ఈనాడు వాళ్ళను పోయేటట్టు చేస్తున్నావు. అందరూ బయటకు పోయిన తర్వాత ఈ ఐశ్వర్యానంతా నీ నెత్తి మీద వేసుకుని తగలబెట్టుకోవే, తగలబెట్టుకో. అమ్మా రేఖ, అల్లుడు రత్నం లాంటి మనిషి. భర్త అంటే విలువలేని మీ అమ్మని అన్నా నీ భర్తతోనే ఉండొద్దమ్మా. నువ్వు కూడా బయటకు వెళ్ళి సుఖంగా బతుకు. అవును, స్వయానా మీ నాన్నగారు, భర్తని భర్తగా చెప్పుకోలేని అహంకారి నీ తల్లి. నా చెల్లెలి కాపురం సరిదిద్దే వరకు ఈ విషయం ఎవరికి చెప్పని మీ అమ్మతో ఛాలెంజ్ చేశాను. అందుకే ఈ విషయం గురించి నువ్వు ఎన్నిసార్లు అడిగినా చెప్పకుండా నీ మనసు గాయపరిచాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. అమ్మా, నీ కడుపును పుట్టినందుకు గర్వించాలో లేక రండి. మీరే నా బందికానాలో ఖైదీ అయితే జైల్లో నేనెందుకు ఫీల్ అవ్వాలి? నేను ఖైదీనా? అవును, మీరే నా ఖైదీ. I love you, darling. ఒరేయ్ గిరి, హలో అత్తగారు, రండి. ఏమిటా నువ్వు చేసే పని? నీ భాషలో ఏమంటారో నాకు తెలియదు కానీ నా భాషలో దీన్ని దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటారు. ఇన్నాళ్ళు ఇనబీరువాలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సంపద విడుదల కోరుకుంటుంది అత్తయ్య. అయినా ఈ డబ్బు నగలు నువ్వేం చేసుకుంటావు? సింగారించుకుని మురిసిపోదామంటే పాపం మొగుడు వదిలేసిన మోడువి. ఏమిట్రా కన్ను మిన్ను తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? ఇది నా బాగుడు కాదత్త, మన కల్చర్ అలా మాట్లాడిస్తుంది. ఇంకా నయం, నీ అల్లుణ్ణి గనక ఏమీ అనలేకపోయాను. ఇదే ఇంకో మగాడైతే మంచి కస్సు మీద ఉన్నావు, లేచిపోదామా అని అడిగేవాడు. నిన్ను చంపేస్తాను. వదులు, వదలమంటుంటే ఎన్నాళ్ళు అత్తయ్య కరెక్ట్ అన్నాను, ఈ రోజు మాత్రం నేనే కరెక్ట్. ఆగు, కదిలా ఉంటే చంపేస్తాను. చంపడమా? నువ్వా? వస్తానత్త. ఏమిటమ్మా ఇది? ఏమిటి ఘోరం చల్లాయ్? అన్నయ్య, వాడిని ఇంతకాలం ఏమనుకున్నాం కానీ వాడు ద్రోహి. నా బెడ్రూమ్ లోకి వచ్చి అమానుషంగా ప్రవర్తించబోతే ఆవేశంలో నేను వాడిని కాల్ చేశాను. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. సరే, ఈ నేరాన్ని ఎలా మాఫీ చేయాలో నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు. కనకరావు, అలా పట్టు. ముందు అర్జెంటుగా ఈ శవాన్ని పెరట్లో పాతేద్దాం. ఏవో పర్సులు జేబులు అవి కొట్టి జాలిగా బ్రతికే నాకు ఈ గోతులు, ఈ మద్దర్లు, ఇవి ఎందుకా డీటెయిల్స్? ముందు పారకు పని చెప్పు. కానీ డియర్ చెల్లాయ్, నువ్వు చంపేసిన ఆ శవాన్ని మాయం చేసేశాం. నువ్వు శ్రమపడి పొడుగు సంతకం చేయక్కర్లేదు, పొట్టి సంతకం చేసినా చాలు. చేసే. ఎందుకురా సంతకాలు? ఎందుక? నీకు సంబంధించిన ఆస్తి యావత్తు నీ సమ్మతితో మాకు రాసిచ్చేసినట్టు రాసుకుందామని. మీరు కూడా మర్యాదగా సంతకాలు పెట్టే.
లేకపోతే ఫోర్త్రి అని ఒక పద్ధతి ఉంది. నీ సంతకాలు మేమే పెట్టి బీహార్ జైల్లో మా గురూజీ, రాజమండ్రి సెంట్రల్ జైల్లో నేను ట్రైనింగ్ అయి వచ్చాను. చూడు చెల్లాయ్, నువ్వు కటకటాల వెనక్కి వెళ్లకుండా ఉండాలి అంటే చూడు, నువ్వు ప్రతిదాన్ని డబ్బుతో కొంట అంటావు. ఇప్పుడు నీ ఆస్తి మా పేరు రాసేసి మా ఇద్దరిని కొనేసుకో, ఏ గొడవ ఉండదు. ఎంత దారుణానికి తెగించావురా! కన్న బిడ్డల్ని కూడా కాదనుకుని నిన్ను నెత్తిన పెట్టుకున్నందుకు వాళ్ళే కాదురా, నిన్ను కాల్చి చంపేస్తాను. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాం, ఈలోగా ఇది ఫినిష్ చేస్తాం. అప్పటికి నీ సంతకాల కార్యక్రమం పూర్తి చేయాలి, లేకపోతే నిన్నే ఫినిష్ చేస్తాం. నేను ఆగిపోతే నువ్వు మమ్మల్ని విడదీస్తావు, అది మాకు ఇష్టం లేదు. అందుకే మేమే వెళ్ళిపోతున్నాం. నీ ఆస్తి పాస్తులకి అదుపాజ్ఞలకి నా నమస్కారం. అందరూ బయటకు పోయిన తర్వాత ఈ ఐశ్వర్యానంతా నీ నెత్తి మీద వేసుకుని తగలబెట్టుకో. అమ్మా, నీ కడుపును పుట్టినందుకు గర్వించాలో లేక నా అనుకుని ప్రాణమిచ్చే మనుషులు నలుగురంటూ మనకుండాలి. ఆ నలుగురిని ఈ రోజు నేను సంపాదించుకున్నాను. కానీ నువ్వు